బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉధం జిల్లాలో ఉదయం ప్రయాణికులు బస్సు లోయలో పడి 15 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై కేంద్ర మంత్రి ఆరా తీశారు. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని సుమారుగా 200 కోట్ల రూపాయలతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను మంత్రుల బృందంతో కలిసి సీఎం పరిశీలించనున్నారు. వర్షాకాలం తర్వాత బ్యారేజీల పునరుద్ధీకరణ పనులు ఏ మేరకు జరిగాయనే అంశంపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోబోతుంది. సుమారుగా ఏడాది విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో కాసేపట్లో ప్రజా ఆశీర్వాద సభ ప్రారంభం కానుంది. దీనికోసం గులాబీ దళం సర్వం సిద్ధం చేస్తుంది. ఈ సభా వేదికగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనుండడం రాజకీయంగా పెను సంచలనంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుండి దాదాపుగా 1,00,000 మందికి పైగా జనాన్ని తరలించే పార్టీ శ్రేణులు భారీ ఏర్పాటు చేశాయి. మే మొదటి వారంలో వరంగల్లో మరో భారీ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టులో వెలువడుతున్న తీర్పు నేపథ్యంలో ఆయన ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎల్లుండి హైకోర్టులో కాళేశ్వరం అంశంపై తుది విచారణ జరగనున్న తరుణంలో తీర్పు ఒకవేళ వ్యతిరేకంగా వస్తే అనుసరించాల్సిన వ్యూహంపై హరీష్ రావు కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ఢిల్లీలోని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఆయన భేటీ కానున్నారు. అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే దిశగా హరీష్ రావు అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. కుకట్పల్లి పోలీసుల సమయస్ఫూర్తి ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. వ్యక్తిగత సమస్యల కారణంగా కేపీహెచ్పీలోని ఓ హాస్టల్లో ఉంటున్న రియా అనే డిప్లొమా విద్యార్థిని ఐడియల్ చెరువులో దూకి ఆత్మహత్యానికి పాల్పడింది. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐలు చంద్రశేఖర్, దీక్షిత, డ్రైవర్ వెంకటప్ప వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. యువతి అప్పటికే నీట మధ్యలోకి చేరుకోగా ఎస్ఐ దీక్షిత ధైర్యంగా ఈత కొట్టుకుంటూ వెళ్లి ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎస్ఐ చంద్రశేఖర్కు గాయాలయ్యాయి. యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు చెరువులో వ్యర్థాలు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నగరంలోని మమతా మెడికల్ కాలేజీలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తొలుత పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేస్తున్న ఆయన అనంతరం రాజకీయ విమర్శలతో విరుచుకుపడ్డారు. రుణమాఫీ 100% పూర్తి చేశామని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో దళితులు, గిరిజనులు భూమిగులకు కబ్జా గురవుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలిచి కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తకు పిలుపునిచ్చారు. నువ్వెత్తున వీరయ్య గారు చెప్తున్నారు, మా మధు గారు చెప్తున్నారు నాతో, అన్న మక్కలు కొట్టలేరు, మా జిల్లాలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిజానికి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మక్కలు పండించిన జిల్లా ఖమ్మం జిల్లా. 2,60,000 ఎకరాల్లో మక్క పండించారు. ఇలా ఆయన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయన దగ్గరనే మధిర నియోజకవర్గంలోనే మక్క ఎక్కువ పండింది. నీ బోనకల్ మండలం గాని, నీ చింతకాని మండలం గాని, నీ ముదిగొండ మండలంలో ఇలా మక్కలు కొంటున్నారా? బట్టి గారు, నువ్వు ఉప ముఖ్యమంత్రి ఉంటే ఏం లాభము, నువ్వు ఏముంటే ఏం లాభము? ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క గింజ లేకుండా మక్కలు కొన్నాడు. ఈ జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉంటాడు, ఈ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, రెవెన్యూ మంత్రి ఉంటాడు, వడ్లు కొనే దిక్కు లేదు. మీరు ముగ్గురుండి ఏం లాభం? కనీసం మీ ముగ్గురు ఒక్కసారన్నా ఒక్క టేబుల్ మీద కూర్చొని ఈ జిల్లాలో మక్కలు కొనడం గురించో, వడ్ల గురించో, అభివృద్ధి గురించో ఈ 3 తలకాయలు ఒక్క దగ్గర కూర్చొని చూసిందా ఎప్పుడన్నా మీరు? ఒకని కాలు బట్టి వాడు గుంజుకున్నాడే, వాడెక్కువ తింటుండంటే వీడు తక్కువ తింటుండని, అరే వాడు నాకంటే ఎక్కువ తింటుండని వీరికి బాధ, కడుపు మంట. ఇది సరిపోయింది తప్ప ఖమ్మం అభివృద్ధి గురించో, ఖమ్మం రైతుల గురించో ఏ రోజన్నా ఆలోచించారా? ఇవాళ 2,400 రూపాయలు మక్కకు మద్దతు ధర ఉంటే
ఇవాళ 1600కి 1700కి అమ్ముకుంటున్నారు. ఈ రోజు వరకు వడ్ల కొనుగోలు లేదు. పొద్దున నల్గొండ జిల్లాలో ఆగితే చెప్తున్నారు. కామారెడ్డి జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. గాంధారి బాన్సువాడ ప్రధాన రహదారిపై భారత కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతులు భారీ ధర్నా నిర్వహించారు. పండించిన మొక్కజొన్న, జొన్న పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపైనే బైఠాయించారు. దీనివల్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు నినదించారు. అన్ని మండల కేంద్రాలలో రైతు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒక 15 రోజుల ముందు అన్ని మండలాలలో ఎంఆర్ఓల ద్వారా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారం రోజుల ముందు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ ఏం స్పందన లేని కారణంగా ఈరోజు రైతులందరూ ఆవేదన చెంది రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వము రైతులకు కల్పించింది. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే రానున్న రోజుల్లో తగు మూల్యము చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కావున ఈ కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ఏం పాపం చేసింది? అటు నల్లగొండ జిల్లాలో 3 మంత్రులు, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉంటే 14 కేంద్రాలు 15 కేంద్రాలు ఇచ్చారు. కొడంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి ఉంటే ఆ చుట్టుపక్కల జిల్లాలన్నిటికీ 14, 15, 20, 30 కేంద్రాలు ఇచ్చారు. ఇక్కడ వేరే జిల్లాలలో మంత్రులున్న కాడాలని అన్ని జిల్లాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయి. మరి కామారెడ్డి జిల్లా ఏం పాపం చేసింది అయ్యా ముఖ్యమంత్రి గారు? కనుక వెంటనే దీని నుంచి స్పందించైనా సరే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున కామారెడ్డి జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. గాంధారి మండలంలో మరి రైతుల ఆవేదన, రైతుల యొక్క దుఃఖం చెప్పుకోవడానికి ఈ ధర్నా ఒక రూపం అయిపోయింది. మరి ప్రభుత్వమే ఆరుతాడి పంటలు వేసుకొని ఈ వరితోటి మీకు ఉరే అవుతుంది, వరి వద్దు, వేరే పంటలు వేసుకొని ప్రభుత్వం చెప్పిన కారణంగా రైతులందరూ ఈరోజు వరి బంద్ చేసి మరి జొన్నలు, మొక్కజొన్న పంటలు వేసుకోవడం జరిగింది. ఈరోజు పంటలు వచ్చి 4 రోజులు అవుతుంది. తెచ్చి కళ్ళాలలో ఎండబోసి క్రాసులుగా ఎండొస్తే తీసేసి, వానొస్తే కప్పేసి, రాత్రి మగళ్ళు వాటి చూసుకుంటూ వాటి వారణ పాలనతో రైతులందరూ ఎంతో కష్టాల పాలవుతూ ఉన్నారు. మరి ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వం మొద్దు నిద్ర వేయడం లేదు, రైతుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. దాన్ని ఏర్పాటు చేయడం కారణంగా రైతులు ఇలా జొన్నల మీద ఒక క్వింటాల్కు 1700 నుంచి 2000 రూపాయలు లాస్ అవుతారు. 3700 అమ్మాల్సిన జొన్నలు 2000కే అమ్ముకోవాల్సిన పరిస్థితి, 1500కే క్వింటాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇలా మక్కలు ప్రభుత్వం ద్వారా 2400కు అమ్మాల్సిన మక్కలను 1700, 1600, 1500కు బిచ్చగాల లెక్క రైతులను చేసే పరిస్థితి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీనికోసమే భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే ముందస్తు 5 ఏళ్ళు దిగ్బంధం చేస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను ఊళ్ళలో తిరగనీయమని ముందస్తుగా భారతీయ కిసాన్ సంఘం పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యూరియా బాపట్ల జిల్లా చీరాల పరిధిలోని రామాపురం బీచ్లో మంత్రి పార్థసారథి పర్యటించారు. ఈ సందర్భంగా పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. టూరిస్టులను ఆకర్షించేలా జెట్ స్కీ, పారాగ్లైడింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ను మంత్రి స్వయంగా ప్రారంభించారు. పారాగ్లైడింగ్లో గగన విహారం చేశారు. ఎమ్మెల్యే కొండయ్య కూడా ఆయనతో కలిసి సాహస క్రీడల్లో పాల్గొన్నారు. అనంతరం వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని విమర్శించారు. గత ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని వారు మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి శాసనసభ్యులు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. నిరుపేదలకు అన్నదానం చేయడంతో పాటుగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో పదవులతో వర్ధిల్లాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తాను. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. రాయచోటి బస్టాండ్ సమీపంలోని అన్నా క్యాంటీన్ వద్ద భారీ కేక్ కట్ చేశారు. పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రానికి దార్శనికుడని, ఆయన సేవలు సుదీర్ఘకాలం అవసరమని పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు 76 లక్షల రూపాయల విరాళం ఇవ్వడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాయచోటి నియోజకవర్గ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఆయన సతీమణి ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే భువనేశ్వరి గారు, వారి భర్త గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 76వ వసంతంలోకి అడుగు పెడుతున్నారని 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క విషయంలో అందరికీ స్ఫూర్తి ప్రదాత. ఎందుకంటే ఆయన మనవడు పుట్టినరోజుకు తిరుమలకు పోయి ప్రతి సంవత్సరం అన్నదాన ట్రస్ట్కి 25 లక్షల రూపాయలు ఇస్తారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు 76వ సంవత్సరంలో అడుగుపెట్టిన వెంటనే అన్నా క్యాంటీన్ ఏదైతే వారి తండ్రి గారు ఎన్టీఆర్ గారి పేరుతో లక్షలాది మంది పేదవారి కోసం పనిచేస్తూ ఉందో, వాళ్ళకి ఆకలి నింపుతూ ఉందో, అలాంటి అన్నా క్యాంటీన్కు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పనిచేయడం చాలా సంతోషాన్ని, స్ఫూర్తిదాయకంగా ఉందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒకటి గుర్తొచ్చేది, ఈ రాష్ట్రాన్ని ఎవరైతే గాడిలో పెట్టగలరో, రాష్ట్రంలో ఉన్న మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేయగలగరో అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మనందరి ఆశీర్వాదం ఉండాల. ఈరోజు రాష్ట్రంలో కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి కృషి. అందుకే ఈ పుట్టినరోజు పురస్కరించుకొని కోట్లాది మంది తెలుగువారు, అలాగే పేదవారి యొక్క ఆకాంక్ష ఒకటి, చంద్రబాబు నాయుడు గారు 100 వసంతాలు ఉండాలి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేయాలని ఆ భగవంతుని మనం అందరం ప్రార్థిస్తూ, మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున, మన రాయచోటి నియోజకవర్గ ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. నిన్న సాయంత్రం బెక్కనూరు మండల వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురుస్తుంది. దీంతో పెద్దమల్లారెడ్డి, లక్ష్మీదేవనపల్లి సహా పలు గ్రామాల్లో 100 ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. రోడ్లపై ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముప్పాళ్ల మండల పరిధిలోని చాగంటివారిపల్లి గ్రామంలో ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో 80 మంది పోలీసులతో కాటన్ సెర్చ్ నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఈ సోదాలు జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. పాత నేరస్తులు, ఎన్నికల గొడవల్లో పాల్గొన్న వారిపై నిఘా పెంచామని, యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ ఆపరేషన్ ఎందుకు చేశామంటే మీకు తెలుసు, ఆల్రెడీ మీ ఊళ్ళో చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి. చాగంటివారిపాలెం అంటే ఒక స్పెషల్గా పోలీసు రికార్డులో ఉంది. ఇంతకుముందు కూడా గొడవలు అయినాయి, అంతకుముందు గొడవలు అయినాయి, ప్రతి ఎలక్షన్కి గొడవలు అవుతున్నాయి. ఇక్కడ కేసులు ఉన్నాయి, మీ మీద రౌడీ షీట్లు ఉన్నాయి. ఊళ్ళో దాదాపు 16 రౌడీ షీట్లు స్టిల్ పెండింగ్ ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్లో మీ ఊరు వాళ్ళ మీద. అన్ని ఊర్లలో మంచి నడవడిత ఉన్నటువంటి వాళ్ళ షీట్లు తీసేసాం, కానీ ఇక్కడ తీసేసే అవకాశం లేకుండా ఉంది మీ ప్రవర్తన. కాబట్టి కమింగ్ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ 3-4 నెలల్లో మళ్ళీ జడ్పీటీసీలు, పంచాయతీ ఎలక్షన్ వస్తాయి. ఎలక్షన్లో నిలబడ్డ వాళ్ళంతా బాగానే ఉంటారు, మీరు ఇరుక్కుంటున్నారు కేసుల్లో. అంటే దాని మీద లేదా ఎవరైనా మీ పిల్లలు ఇక్కడ నడుస్తూ ఉంటే ఇమ్మీడియట్గా ఎస్ఐ గారికి సమాచారం ఇవ్వండి ఖచ్చితంగా. ఎందుకంటే మాకెందుకులే అని అనుకుంటే ఊరంతా కూడా చుట్టుకుంటుంది. ఊర్లో ప్రతివాడు అవుతా. ఇంతకుముందు మీకు తెలుసు, ఒకప్పుడు ఊర్లో ఒక్కడు ఇద్దరు ఉండేవాళ్ళు తాగేవాళ్ళు. మనం మేము చిన్నప్పుడు ఒక్కడే ఉండేవాడు మా ఊర్లో తాగేవాడు. ఇవాళ ఒకరిద్దరే ఉన్నారు తాగకుండా. ఊరంతా 1300 మంది ఉంటే 1300లో 1290 మంది తాగుతున్నారు. చూడండి ఎలా చుట్టుకుందో. గుంటూరు నగరంలో అర్ధరాత్రి దుండగులు బరితెగించారు. ఇన్నర్ రింగ్ రోడ్లోని కృష్ణ చైతన్య ఆసుపత్రిపై గుర్తు తెలియని వ్యక్తులు మూకమ్మడిగా దాడికి దిగారు. మాస్కులు ధరించి లోపలికి ప్రవేశించిన దుండగులు ఆసుపత్రి ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాకుండా అడ్డొచ్చిన సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మా పేషెంట్ మీరేనా? ఏం జరిగిందా మేడం? వచ్చారు లోపల వచ్చి పైన ఏందయ్యా అంటే సమాధానం చెప్పట్లా. తొలిచ్చారు ఈ అద్దాలు కొట్టారు. అసలు మొత్తం 2 లారీలు కేసుకుపోయారు. నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లాక్కున్నారు. మీ ఫోన్ ఇచ్చారు మీకు? వచ్చారు 10 మంది వచ్చారు. కుర్రోళ్ళు పైకి వెళ్ళిపోయారు. లాగుతున్నారు. ఏందయ్యా అంటానే ఉన్నాను. నీకెందుకమ్మా నువ్వు పక్కకు పోన్నారు. ఆ సార్ వచ్చిన తర్వాత మా ఫోన్లు ఇచ్చాడు. వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళు ఇచ్చుకోపోయిండు. నెట్టుకుంటూ పోయాడు. వాళ్ళు అసలు ఆ సార్ చూడగానే పరిగెత్తేసారు. వాళ్ళే సార్ చూడగానే. మరి ఏందో మాకేం తెలుసు, మేము వెళ్ళిపోతాం ఇళ్ళకని కూడా అన్నాం. మమ్మల్ని అట్టా పోనిట్లా. అమ్మకి బీపీ డౌన్ అయిపోయింది, ఆమెకి బీపీ డౌన్ అవుతుంది, నాకు డౌన్ అవుతుంది. ఈ పెద్దవాళ్ళు పడిపోతే ఇంకా నేనేం చేయాలి? విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి చంద్రోత్సవానికి దేవస్థానం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లుగా దేవస్థానం ఈవో వెల్లడించారు. భక్తులు దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే కొండపైకి రావాలని సూచించారు. దాదాపు 80,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని సింహాచలం ఈవో జె వెంకట్రావుతో మా ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం వరహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి అయితే మాత్రం ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు జరిగాయి. మరికొన్ని గంటల్లో స్వామివారి దర్శనానికి అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి యువగారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈరోజు అంటే ఎన్ని గంటలకి దర్శనం ప్రారంభిస్తారు? ఈరోజు ఎన్ని గంటల వరకు ఉంటుంది సార్? నమో నారసింహాయ. స్వామివారి యొక్క అక్షయ తృతీయ యొక్క దర్శనాలు అనేవి 3 గంటల నుంచి మొదలై అవిశ్రాంతంగా సాయంత్రం వరకు సాగుతాయి.
ఏదైతే 1000 రూపాయలు 1500 రూపాయలు ఉన్నాయో స్లాట్లు అవి 5 గంటల నుంచి అదేవిధంగా 6 గంటల నుంచి మొదలవుతాయి. భక్తులు ఎవరు కూడా వారి స్లాట్లలోనే రావాలి. అదేవిధంగా చెప్పులన్నీ విడిచిపెట్టుకునేటువంటి ఏర్పాట్లు కూడా చూసాం. మేము ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ బస్సుల ద్వారా అందరూ కూడా భక్తులందరూ మీదకి వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిన కోరుతున్నాం. పాసులు లేనటువంటి ఎటువంటి వెహికల్స్ కూడా మీదకి ఎలవ చేయరు కాబట్టి దయచేసి భక్తులందరూ పోలీసు వారికి దేవస్థానం వారి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అంటే వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? నీరు వసతులు భక్తులకి వారు రావడానికి వాళ్ళకి టాయిలెట్స్, మంచినీరు, త్రాగడానికి మజ్జిగ, ఇతర ఏర్పాట్లు, తిండి పదార్థాలు, బిస్కెట్లు అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సుమారు 60 సంఘాల వాళ్ళు కూడా వారికి అన్ని విధమైనటువంటి బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, మజ్జిగ, అదేవిధంగా పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళు రెడీ చేశారు. ఇప్పటికే 1000 రూపాయలు అవనండి, 300 అవనండి స్లాట్లకి అయితే ఇచ్చారు. అలాగే సాధారణ భక్తులు ఎంతవరకు వచ్చే మేరకు ఉండవచ్చు అనుకుంటున్నారు? సుమారుగా 80,000 నుంచి 1,00,000 మంది వరకు సాధారణ భక్తులు వస్తారని ఊహిస్తున్నాం. వచ్చే వారికి మీరు ఏం చెప్తారు? ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి ప్రిస్క్రిప్షన్స్ తీసుకోమంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? గతంలో కూడా లాస్ట్ ఇయర్ అయితే మాత్రం అభివృద్ధి జరిగింది. అలాంటివి జరగకుండా ఉండాలంటే వచ్చే భక్తులకి ఏం చెప్తారు? వచ్చే భక్తులు దానికి భక్తులకి సంబంధం లేదండి. అది జరిగినటువంటి దుర్ఘటన సెపరేట్, దానికి భక్తులకి ఎటువంటి సంబంధం. భక్తులు ఎప్పుడు కూడా బాగానే వస్తున్నారు. ఈసారి కూడా భక్తులందరూ కూడా వారి దర్శనానికి వస్తారు. వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయాల్సిన బాధ్యత దేవస్థానం ఉంది. ఖచ్చితంగా ఆ సందర్భం ఆ దృష్టితోటే మేము అన్నీ కూడా చేస్తున్నాం. భక్తులందరూ కూడా వారికి ఇచ్చినటువంటి స్లాట్లో వారు వచ్చి వారికి ఎక్కడైతే దర్శనాలకు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుని హాయిగా స్వామివారి దర్శనంతో పాటు తీర్థప్రసాదాలు కూడా స్వీకరించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వెహికల్స్ పాసులు లేని వాళ్ళు ఈ వెహికల్ పార్కింగ్ ఇక్కడ పెట్టాం. వెహికల్ పాసులు వాళ్ళని ఎవరిని కూడా ఎలవ్ చేయమండి. వెహికల్ పాసులు ఉంటేనే ఎలవ్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఇది ఈవో గారు చెప్తున్నది. వచ్చే భక్తులైతే మాత్రం వారికి కేటాయించిన స్లాట్స్ టైంలో వస్తే ఎటువంటి అంతరాయం జరగదు, ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు. అలాగే ప్రతి భక్తులు కూడా వచ్చిన తర్వాత కిందన వెహికల్ పార్కింగ్ సపరేట్గా పెట్టాము. అక్కడి నుంచి బస్సుల్లో మాత్రమే పైకి రావాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తున్నామనండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం.